పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దైవ సందేశాలు విని మీరు మేలు పొందుతున్నారని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము సంతోషిస్తున్నాం. మీ ఆత్మీయ ఎదుగుదలకు, అలాగే మిమ్మల్ని ఆదరించేవిగాను, మిమ్మల్ని ప్రోత్సహించేవిగాను, మిమ్మల్ని విశ్వాసంలో పెంచే విధంగాను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భారముతో ఒక షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది. తప్పక మీరు చివరి వరకు వినండి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. ఇంకా కనీసం నాతో కలిసి మీరు ఈ సువార్త పరిచయంలో పాలుపంపులు పొందటాలని అనుకుంటే కనీసం ఒక 10 మందికైనా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. తప్పక మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ పెద్ద ఆయన తను చాలా ఇంట్లో కూర్చుని చింతిస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే అతడు వ్యవసాయం నిమిత్తమై బ్యాంకు దగ్గర నుంచి కొంత లోన్ తీసుకున్నాడు. మొదటి సంవత్సరం బాగానే కట్టాడు, పంటలు బాగానే పండినాయి. రెండో సంవత్సరం వచ్చే వరకు వర్షాలు లేక పంటలు పండలేదు. కానీ ఆ రైతు ఆయన చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్యామిలీస్లో ఆయనే దేవుడిని నమ్ముకున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడే స్వభావం కలిగినవాడు, పేదవాడు. అయితే మొదటి సంవత్సరం పంటలు బాగానే పండినాయి. రెండో సంవత్సరం వచ్చే వరకు వర్షాలు లేక పంటలు పడక సరైనటువంటి రాబడి రాలేదు. బ్యాంకు వారు వచ్చారు, అడిగారు, ఏమయ్యా నువ్వు డబ్బులు కట్టలేదు, లోన్ కట్టకుండా ఈ సంవత్సరం అంతా మీరు లోన్ కట్టకుండా కూర్చున్నారు. అయ్యా పంటలు పండలేదయ్యా, నేను ఖచ్చితంగా ఎలాగైనా తీర్చేస్తానయ్యా. కుదరదు, సంవత్సరం అంతా కట్టలేదు, నీకు కరెక్ట్ రేపటికల్లా టైం ఇస్తున్నాం, లేకపోతే సామాన్లు నిన్ను బయటకు లాగేసి ఇంటికి సీల్ చేసేస్తాం, అధికారులు చెప్పమన్నారు అని బ్యాంకు నుండి వచ్చారు. లేరా అది బ్యాంకు నుండి వచ్చినప్పుడు ఈయన చాలా టెన్షన్ పడిపోతున్నాడు. కూర్చుని ఉదయం నుంచి చింతాక్రాంతుడై చింతిస్తూ ఉన్నాడు. రాత్రి తలుపేసి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏ బంధువుల దగ్గరికి వెళ్తాం, ఏ చుట్టాల దగ్గరికి వెళ్తాం, ఎవరిని అడిగినా నువ్వు దేవుని పెట్టావు కదా అంటారు. అడిగినా ఫలితం ఉండదు ఆయనకి. అందుకని మోకరించి, ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, డబ్బుండి నేను బ్యాంకు లోను అప్పు తీర్చలేదయ్యా. మొదటి సంవత్సరం అంతా కూడా బాగానే నేను అప్పు తీర్చానయ్యా. అయ్యా కనికరించయ్యా, రేపు వచ్చి నన్ను రోడ్డు మీద లాగుతానన్నారు. సామాన్లన్నీ కూడా పడేస్తాయి, ఇంటి సీల్ చేస్తున్నారు, నాకు ఇంటికి నివాసం కూడా లేదయ్యా. అయ్యా కనికరించయ్యా, సహాయం చేయి ప్రభువా, ఏదో ఒక మార్గం చూపించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి కన్నీరు కాసి చింతాక్రాంతుడై, దుఃఖాక్రాంతుడై ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసి పడుకున్నాడు మోకాల మీదే. కన్నీరు అయిపోయిన రూమ్ అంతా కూడా. తెల్లారి 5వ గంటకల్లా తలుపు మోగుతుంటే ఇదేంటి తెల్లారిపాటికి వచ్చేసారు, కానీ ఆ పని అయిపోయింది. భయంతో తలుపు చాలాసేపు తీయలేదు. కానీ తప్పదు కదా, తలుపు తీశాడు. తీసి ఎదురుగా ఒక పాప, ఒక స్త్రీ నిలబడి ఉంది, కొంచెం యవనస్తులు నిలబడి ఉంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం లేదయ్యా అని అడిగింది. ఏంటంటే
ఏమి లేదు అతను ఏంటమ్మా అడిగింది. లేదు, ఒక గంట క్రితం ఒక చిన్న పక్షి మీ ఈ సమీపంగా వచ్చింది, పక్కన వాళ్ళు అడిగితే మీ ఇంట్లోకి వచ్చిందని చెప్పారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అవునమ్మా, ఈ పక్షి నిన్న సాయంకాలమే ఇంట్లోకి వచ్చింది, ఇంట్లో నుంచి వెళ్ళలేదు, అదిగో నా ఇంట్లో ఆ పంజరంలో పెట్టుంచాను, అది ఎవరిదో అర్థం కాక దానికి కొంచెం మేతకడి వేసానమ్మా అన్నాడు. అప్పుడు వెంటనే చాలా సంతోషం అండి, ఇది మా యజమానురాలిది, ఇది మా అమ్మగారిది, ఇది ఈ పక్షి చాలా ఇష్టం, ఆ పక్షి చాలా దేశం నుంచి తెప్పించింది అది అని అడిగితే వెంటనే ఆ పక్షి తీసుకెళ్ళామని ఆ పెద్ద ఆయన ఆ పాపకి పక్షి ఇచ్చాడు. ఆ తర్వాత తలుపు వేసుకుని పడుకున్నాడు. మరలా 2 గంటల తర్వాత వచ్చి తలుపు అవుతుంది. ఈసారి వచ్చేదేమో బయట తీసుకెళ్ళిపోతున్న భయంతో కూర్చున్నాడు. మళ్ళా తలుపు తీస్తే ఒక పెద్ద ఆమె కారు వేసుకొచ్చి ఆగింది. వచ్చి, బాబు నువ్వేనా నా పక్షిని నువ్వు ఇంట్లో భద్రపరిచి ఇచ్చింది? అవునమ్మా, ఇచ్చానమ్మా, ఇదిగో నా పక్షిని, నాకు చాలా ప్రాణమైంది, అది నేను పెంచుకున్నాను నా పక్షిని, అది తప్పిపోయి వచ్చేసింది, నువ్వు జాగ్రత్తగా ఇచ్చావు కదా, ఇదిగో ఉంచుకో అన్నది. వద్దామంటే పర్లేదు ఉంచుకో అని కొంత డబ్బు ఒక చిన్న సంచితో ఇచ్చింది, చిన్న కవర్తో ఇచ్చేసింది, ఉంచుకో అని చెప్పేసి పోయింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆ ప్యాకెట్ ఉప్పు తీసి చూస్తే బ్యాంకుకి ఎంత డబ్బులు కట్టాలో అంత కట్టగా ఇంకా కొంత పైకి మిగిలే ఉంది, ఆ డబ్బు ఇచ్చింది. ఆమె ఎవరో తెలుసండి, ఆ ఊర్లోని మహాధనవంతురాలంట. ఆమె పెంచుకున్న పక్షి తప్పిపోయి ఆ ఇళ్ళలోకి వెళ్ళకుండా ఈ ఇళ్ళకి వెళ్ళకుండా కరెక్ట్గా ఇంట్లోకి వచ్చింది. వెంటనే నా పెద్దాయన మోకరించి, ప్రభువా, నా అవసరం తీర్చడం కోసం ఒక ధనవంతురాలు పక్షిని తప్పిపోయినట్లుగా చేసి నా ఇంట్లోకి పంపించావు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. బ్యాంక్ వెళ్ళేశాడు. బ్యాంకు వాళ్ళు వచ్చే టయానికల్లా ఇదిగో మీ డబ్బులను ఇచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. వడ్డీతో కూడా సహాయం చేశాడు. ఆ బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోయారు. తన పొలం డాక్యుమెంట్స్ ఇచ్చేశారు. అతడు దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరలా పంట పండించుకోవటానికి కూడా డబ్బులు మిగిలినాయి. అంత భక్తిపరుడిగా అతను గొప్ప సాక్ష్యం పొంది అతని సాక్ష్యంలో బ్యాంకు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎలా జరిగింది చెప్పాడులే, కానీ దేవుడు నామానికి మహిమ కలిగినట్లుగా అతని జీవితంలో అద్భుతాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభువు అంటున్నాడు, మీరు దేని గురించి చింతపడకండి, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ప్రార్థన ఎందును విజ్ఞాపన ఎందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. పిల్లరా, ఈరోజు నువ్వు దేని గురించి చింతిస్తున్నావమ్మా? నువ్వు దేని గురించి చింతిస్తున్నావు బాబు? నీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టేనా? నీ బిడ్డల యొక్క చదువుల గురించేనా? నీ భర్త యొక్క అతని జీవితంలో మార్పు చెందట్లేదనేనా? ఈరోజు నీ కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టేనా? దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? ప్రభువు చెప్తున్న మాట లోకా సువార్త మత్తయి సువార్త 6:31 మాట అంటాడు, దేని గురించి మీరు చింతించకండి. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గురించి మీ ప్రాణము గురించి చింతించకండి. ఇవన్నీ కూడా అన్యులు చింతిస్తాడు. మీకు ఏమి కావాలనో మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు అన్నాడు ఆయన. దేని గురించి చింతిస్తున్నావు? నువ్వు దేని గురించి చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీదే. నీకేం కావాలో ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థనను విజ్ఞాపన చేసు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగను గాక. ఒకరోజు ఏలియాకి మొదటి రాజుల గ్రంథం 17:8 ఈ మాట రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయము
17వ అధ్యాయము 12వ వచనంలో మాట రాయబడ్డది. ఏముంటుందంటే, యెహోవా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా, నువ్వు సోమ్రోను పట్టణంలోని తూరు సీదోన్ అనే ప్రాంతానికి వెళ్ళు. అక్కడ సారేపతు అనే గ్రామం ఉంటుంది. ఆ సారేపతు అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంటుంది. తన కొడుకు తాను ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో నీ ఉండు, నిన్ను ఆ కుటుంబాన్ని పోషిస్తానంటాడు. ఎందుకు ప్రభా అంటే, ఆ దేశం అంతా కరువు వచ్చింది కదా. ఆ తల్లి కొడుకులకి ఈ రోజు వరకే ఉంది భత్యం. రేపు వాళ్ళు చనిపోతారు, నీ వెళ్ళు అన్నాడు. వెంటనే ఏలియా వెతుక్కుంటూ సారేపతు ఇంటికి వచ్చింది. ఆమె అప్పుడు పొలాలు వేరుకుంటూ ఉంది. అప్పుడు ఏలి అన్నాడు, అమ్మా, కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇస్తావా? తల్లి నీళ్ళు ఇచ్చింది. అమ్మ, కొంచెం రొట్టె తీసుకొచ్చి అప్పం కాల్చి పెడతావా? కొంచెం రొట్టె కాలుస్తావమ్మా, చపాతీ వేస్తావా అంటే, ఆమె కొండలోకి వెళ్ళి ఆమె ఆ దర్జనుడికి ఆ రొట్టెలు కాల్చుకొచ్చి ఇచ్చింది. అప్పుడు ఆ దర్జను చెప్పాడు, నీవు నీ కుమారుడు కూడా వెళ్ళి ఆ రొట్టె కాల్చి తినన్నమ్మా అన్నాడు. ఆ తల్లి అంటుంది, అయ్యా, నా దగ్గర ఇంకా కుండలో పిండి లేదయ్యా, పుడ్డిలో నూనె లేదయ్యా, కొంచెం పిండి కొంచెం నూనె అంటే అది నీకు చేసి దవిజెండుగా మా ఇంటికి వచ్చేవయ్యా, ఎంత ఆకలితో వచ్చావో అని. అది తిని నేను నా కుమారుడు చనిపోదు అనుకున్నావు, కానీ దేవుడు నేను పంపించాడు కదయ్యా, అందుకనే ఉన్నదంతా కూడా ఊడ్చి నీకు వేసి పెట్టానయ్యా. అయ్యా పర్లేదయ్యా అనంది. ఆమె ఎంత త్యాగమో చూడండి. కాదు, ఒకరోజు ముందు చనిపోతాం అయ్యా, దేవుడు మా దైవజనుడు మా ఇంటికి వచ్చిందని చెప్పాల్సిన తన ప్రాణము, తన కొడుకు ప్రాణం కూడా అప్పగించినట్టు అయ్యింది. దేవుడు ఆ మనసును చూశాడు. అందుకనే దేవుడు ఆ ఇంటికి ఆ స్త్రీని ఆ దేవుడు ఈ దైవజనుడు ఆ ఇంటికి పంపించాడు. వీళ్ళరా, సారేపతి అనే ఆ స్త్రీని ఎంత ఉన్నతమైన దాతృత్వమో తెలుసండి. దైవజనుడు తన ఇంటికి వస్తే ఎంత తన త్యాగం చేసిందో చూశారండి. నీళ్లు కూడా ఇవ్వని ఆ రోజుల్లో తను ఉన్నదంతా కూడా పెట్టేసింది. అప్పుడు ఏలి అంటాడు, వెళ్ళమ్మా, వెళ్ళి నీవు నీ కొడుకు తెచ్చుకు తినండి అన్నాడు. అయ్యా, నీ మాట చొప్పున వెళ్తానని వెళ్ళింది. కొండలోకి వెళ్ళి చేపెడితే కొండ నిండా పిండి ఉంది, బుడ్డి నిండా నూనె ఉంది. ఆ తల్లి తనకి తన కొడుకు తెచ్చుతుంది. ఆ విధంగా ప్రతిరోజు ఆ దైవజనుడు ఆ ఇంట్లో ఉంటూ ఆమెకు వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ భూమి మీద వర్షం పడి మళ్ళీ పంటలు పండి చేతికి ధాన్యం వచ్చేంత వరకు తన ఇంట్లో కొన్న కుండలో పిండి అయిపోలేదు, పుడ్డిలో నూనె అయిపోలేదు. ఆమె ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని భయం లేకుండా నిశ్చింతగా ధైర్యంగా ఉంది. ఆ దేశంలో ధనవంతులు చనిపోయారు కరువుతో, ఆ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు తిండి లేక. కానీ పేద విధవరాలు దేవుడు తోడు ఉండటం వల్ల ఆమెకి సమృద్ధిగా తింది. దేవుని స్తోత్రం. అందుకని మీకేమి కావాలో ఆ దేవుడికి తెలుసు. ఆ తల్లి ఏం చేసింది, నాకేం కావాలో నా దేవుడికి తెలుసు కాబట్టి ఉన్నది నా దైవజనుడికి ఇస్తానని ఇచ్చేసింది. ఆ మనసును చూశాడు దేవుడు. ఆమె ఆ తండ్రి ఇచ్చివారిని అందరినీ పోషించాడు దేవుడు. పిల్లరా, ఈరోజు నేను పోషిస్తాడు దేవుడు, నీ బిడ్డలను పోషిస్తాడు దేవుడు. ఏ కొదవ లేకుండా దేవుడు పోషిస్తాడు. కాబట్టి నువ్వు కష్టార్జితం దేవుడు తీరుస్తాడు. భయపడకు, నీ బిడ్డల ఫీజులు కడతాడు. భయపడకు, నీకు ఆర్థిక విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావో, భయపడుతున్నావో, ఆ చింత యావత్తు ఆయన మీదే. దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు. రెండవదిగా, దేని గురించి చింతిస్తున్నారో తెలుసా? దేని గురించి చింతిస్తున్నారు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం చెప్పినట్లయితే, యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ఒక సముద్రంలో దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు శరీరంతో ఉన్నాడు కదా, కొంచెం అలసటగా ఉండి ఆయన
ధోని ఆమరమున తలగడ ఆనించి ఆయన సముద్రంలో కొంచెం నిద్రపోయాడు. ఎప్పుడైతే దేవుడు నిద్రపోయాడో, కునికాడో, ఒకేసారి సముద్రం అల్లకొల్లలైపోయింది. సడన్గా తుఫాను బయలుదేరింది. సడన్గా అల్లలు ఉధృతమైపోయినాయి. ఆ ధోని కొడుతున్నాయి, ధోనిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఏమన్నారు తెలుసా? అయినా వాళ్ళ వల్ల కాల. అప్పుడు పేతురు అంటాడు, మార్కు సువార్త 37:4-30 ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభువుని లేపారు. వెంటనే ప్రభు వచ్చి వెంటనే ప్రభు లేసి ఆ సముద్రం వైపు చేతులు చాపి ఆ సముద్రాన్ని గద్దించాడు. వెంటనే సముద్రము, అలలు, తుఫాను నెమ్మలమైపోయిన రాయబడి. దేని స్తోత్రం! ఎంత ఉవ్వెత్తున సముద్రం ఎలసిపడిందో, ఎంత ఉవ్వెత్తున తుఫాను వచ్చిందో, ఎంత ఉవ్వెత్తున అలలు వచ్చిందో, దేవుడు అంత తొందరగా ఆ సముద్రాన్ని అణిచివేశాడు, నెమ్మలపరిచాడు. దేని స్తోత్రం కలుగునుగాక. లేదా పేతురు తంచాడు, ఇంకా మీరు నన్ను నమ్మలేదా? మీరెందుకు భయపడుతున్నారు? ఇంకా విశ్వాసం ఉంచలేదా అని ప్రభు అంటున్నాడు. ఈరోజు సముద్రం అనే లోకంలో, అలలు అనే కష్టాల్లో, అలలు అనే శోధనల మధ్యలో నీ ధోని ముందు నడిపించలేకపోతున్నావు కదమ్మా. నీకు పని చేయలేకపోతున్నావు కాదు. ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ ఇంటి పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని బండిని లాగలేకపోతున్నావు కాదు. ముందుకు నడిపించలేకపోతున్నావు కాదు. ఎలా బ్రతకాలో తెలియలే స్థితిలో కాదు. అలలు కొడుతున్నాయి. నిందలు, అవమానాలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులనే అలలు. ఈ పరిస్థితుల్లో నీ ధోని అనే జీవితం ముందుకు వెళ్ళలేకపోతుంది కాదు. నేను గమ్యానికి చేరనేమో, అప్పులు తీర్చలేనేమో, అనారోగ్యం స్వస్థపరచదేమో అని బాధపడుతున్న, చింతిస్తున్నావు కాదు. ప్రభు అన్నాడు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మిమ్మల్ని నశించడానికి కాదు యేసయ్య వచ్చింది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నువ్వు నశించడానికి కాదమ్మ దేవుడు వచ్చింది. నశించిపోతున్న నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. వెంటనే దేవుడు అలలను గద్దించాడు, నిమ్మలమైపోయింది. నీ ఇంట్లో గందరగోళంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా, నీ ఇంట్లో సైతాను శోధన పెడుతున్న పరిస్థితులు కలుగు, నీ ఇంట్లో అలజడిని రేపుతున్న ప్రతి విధమైన దుష్టుడి కార్యములను కూడా యేసు నామములో బంధిస్తున్నాడు దేవుడు. అసమాధానం, అశాంతితో ఉన్నావేమో, కలవరంతో ఉన్నావేమో, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజున పేతురులాగా దేవుడి మీద, అదే పేతురు రాసిన వాక్యం తెలుసా? అప్పుడు చింతపడ్డాడు, అప్పుడు బెంగపడ్డాడు, తర్వాత ఆత్మీయ పరిపక్వత చెందాడు, శిష్యుడిగా దేవుడి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు అంటాడు, అదే పేతురు అంటాడు, మీరు దేని గురించి చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అంటాడు. దేని స్తోత్రం! ఆ సముద్రాన్ని అలలో అనిసాడు, గాలిలో పొంగు సద్దనిసాడు, వాళ్ళు చేరవలసిన గమ్యానికి చేర్చేసాడు. దేని స్తోత్రం! భయపడకు, దేవుడు నిన్ను కష్టాల నుంచి బయటికి తీసుకొస్తాడు, నష్టాల నుంచి బయటికి తీసుకొస్తాడు, ఇరుకు ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొస్తాడు. ముందుకు సాగలేకున్న ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మెరుగుపరిచి నువ్వు చేరవలసిన గమ్యానికి నీకు దేవుడు చేరుస్తాడు, దీవెనకరంగా ఉంచుతాడు. కాబట్టి నువ్వు దేవుని మీద నిశ్చింతయే దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. చివరిగా మొదట ఏమి తిందుమా, ఏమి తాగుదామని చింతిస్తున్నావు, దేవుడు నీకు అన్నీ సిద్ధపరిచాడు. రెండవదిగా ఈ సముద్రాన్ని ధూళిని, కష్టాలని, చింతల నుంచి దేవుడి మీద తీసుకొస్తాడు. అది ప్రభు అంటాడు, దేని గురించి చింతించొద్దు అంటాడు. కారణం తెలుసా? దేని గురించి చింతించొద్దు, ఏ పరిస్థితి గురించి నీ చింత యావత్తు ఆయన మీదే అన్నాడు ఆయన. అందుకని దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, 3:15-16 అంటాడు, నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను తయారు చేసి, ఈ ప్రతిమకు అందరికీ సాగిలపడి నమస్కరించాలంటే 3 వ్యక్తులు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే వ్యక్తి నమస్కరించలేదు. రాజు అడిగాడు, మీరెందుకు నమస్కరించలేదంటే, తెలుసా నీకు, అగ్ని గుండాన్ని 7 అంతలు చేస్తాను, నా చేతుల నుంచి ఎవడు తప్పించుకోలేడు అంటే అన్నాడు. నా చేతుల నుంచి ఎవడు విడిపించలేడు అన్నాడు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నా తెలుసా? రాజా,
ఇందుని గురించి చింత మాకు లేదు అన్నాడు. నువ్వు అగ్నిగుండంలో పడేసినా మాకు చింత లేదు, నువ్వు ఏం చేసినా మాకు చింత లేదు. ఎందుకో తెలుసా? మేము నమ్ముకున్న దేవుడు అగ్నిగుండములో నుండి తప్పించగల సమర్థుడు అన్నాడు ఆయన. ఒకవేళ తప్పించలేదు అనుకో, మేము అగ్నిగుండంలో పడతాక రెడీ, కానీ మేము మాత్రం సాగిలు పడమన్నాం. ఎంత విశ్వాసం! వాళ్ళ చింత దేవుడి మీద వేశారంటే మాకు చింత లేదు. ఇక మామూలు గురించి మా దేవుడు చింతిస్తున్నారు అన్న. అమ్మ, అగ్నిగుండం లాంటి శ్రమలు నిన్ను కాల్చివేస్తుంటే మహా ఆనందాన్ని దేవుడు నీకు ఎందుపరిచాడు. తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురిని కాలు చేతులు కట్టేసి అగ్నిగుండంలో పడేశాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ నెబుకద్నెజర్ కనిపించింది, అగ్నిగుండంలో 4 వ్యక్తులు సంచరిస్తున్నారు. మనం పడేసిన ముగ్గురినే కదా. అంటే అగ్నిగుండంలో పడక మునిపే అగ్నిగుండంలోకి దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కష్టాలు ఏంటో ఆయనకు తెలుసు, నీకు బాధలు ఏంటో ఆయనకు తెలుసు. అగ్నిగుండంలో పరిస్థితుల్లో నువ్వు బంధకాలు ఉన్నవాము తెలుసు. దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. అగ్నిగుండంలో ప్రభు ఉన్నాడు. ఆ తర్వాత నెబుకద్నెజరుని విడిపించాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ కాలు చేతి కట్లు విప్పదీశారు, కనీసం తల్ల వెంట్రుకలు కూడా కవరలేదు. అన్నాడు, తను ఆశ్రయించిన బిడ్డల్ని తను రక్షించడానికి ఆయన సమర్థుడు. శద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. దేశం అంతా కూడా శద్రక్ మేషక్ అబేద్నెగోలకు చెప్పింది, నీ జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు తెలుసా నీకు? ఏదో అయిపోతుంది అనుకోవద్దు నీ జీవితంలో. అది గొప్ప మహిమ కొరకు, ఆనందము కొరకే, మెప్పు కొరకే నీకు ఈ రోజున శ్రమలు వచ్చినాయి. ఆ తర్వాత శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేక మనపు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. అగ్నిగుండంలో పడేసిన తర్వాత నెబుకద్నెజర్ బడి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆ దేశంలో ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టారు. అత్యధికంగా దేవుడు హెచ్చించి బబులోను సామ్రాజ్యంలో వాళ్ళని దేవుడు దీవించాడు. మంచి ఉద్యోగాలు స్థిరపరిచాడు. ప్రేమ దేవుడి బిడ్డలారా, వాళ్ళకి ఏమి చింత లేదు. వాళ్ళ చింత యావత్ దేవుడి మీద వేశారు. ఈరోజు నువ్వు దేవుని విషయంలో చింతించద్దు. నీ చింత యావత్తు దేవుడి మీదే. ఆ దేవుడు నీకు దేవుడు నీ జీవితంలో నీ చింతలన్నీ తీసి సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతాడు. దీని స్తోత్రం. ఒకటి, ఏమి తిందమా, ఏమి తాగుదామని చింతించొద్దు. దేవుడు నీకేం కావాలని ఏర్పరిచాడు. 2, కష్టాల అనంలో ముందుకు సాగలేకపోతున్నావు, ధోనిలో దేవుడు నీ గురించి చూస్తున్నాడు. ఎంత కలవరంతున్నావో అంత దేవుడు శ్రద్ధను చేయబోతాడు నీ సమస్యలని కూడా. 3, ఏ విషయం చింతించొద్దు. అగ్గిలాంటి శ్రమలు వచ్చినా నువ్వు కాల్చబడవు. నువ్వు సువర్ణంగా మారుతావు. రేపు బంగారంలాగా ప్రకాశించబోతున్నావు. రేపు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, మెప్పును నువ్వు పొందబోతున్నావు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నువ్వు ఘనపరచబడుతున్నావు. ఎక్కడైతే నిందించబడ్డావో అక్కడే నువ్వు ఈరోజు హెచ్చించబడబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ చింత యావత్తు ఆ ప్రభు మీదే. ఆ దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ఈరోజు నీ బిడ్డలు ఆర్థిక సమస్య విషయాల్లో కావచ్చు, అనారోగ్య సమస్యల్లో కావచ్చు, ప్రభు ఆహార విషయంలో కావచ్చు, ప్రభు ఏ విషయాలు బిడ్డలు చింతిస్తున్నారో, గర్భఫల విషయంలో కావచ్చు, నాయన బిడ్డల్ని ఆ చింత యావత్తు తీసివేసి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని దయచేసి వాళ్ళు అడిగిన ప్రతి దానికి మీరు విడుదల దయచేసి దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.